బాగున్నారా? ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మిర్గము కంపల్సరీ ఫిష్ కర్రీ తినాలంటారు కదా, చేపల కూర కంపల్సరీ తినాలంటారండి ఈరోజు. అందుకే నేను కొరమీన్లు తీసుకొచ్చానండి, 1 కేజీ కొరమీన్లు. ఈరోజు వండుదామనేసి. ఎవ్రీ ఇయర్ అలాగే వండుకుంటాం కంపల్సరీ. ఈ ఇయర్ కూడా వండుతున్నాను. ఇది 1 కేజీ ఫిష్ అండి, కొరమీన్లు. దానికి కావలసిన వస్తువులు చూడండి. ఇది మెంతులండి, మెంతులు, జీలకర్ర, లవంగాలు, సాజీర, పట్ట, ఇవి ఇలాచి ఒకటి, ఇది పెద్ద ఇలాచి నల్లది, ఇవి రెండువి. ఇది బగారాకు. ఎందుకంటే కొంచెం ఎండలున్నాయి కదండి, అందుకే మసాలా తక్కువ వేస్తున్నాను, లైట్గా వేస్తున్నాను. అండ్ అల్లము, సాల్ట్, అండ్ టమాటా ప్యూరీ అంటే చిన్న కట్ చేసి పెట్టానండి, మిక్స్ వేయలేదు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అండ్ కారం, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, చింతపండు రసం అండి, అండ్ కొత్తిమీర. ఇప్పుడు మనం స్టవ్ స్టార్ట్ చేద్దాము. ఇది ఫిష్ వండేదండి, దీనికి కొంచెం బాగుంటుందని అంత చాలా మట్టుకు ఇలాంటి దాంట్లోనే వండుతారు కదండి. చేప ఇరిగిపోకుండా ఉండడానికి సేఫ్టీగా ఉంటుంది అన్నట్టు చాలా మట్టుకు ఇదే యూజ్ చేస్తారు ఫిష్ కర్రీకి. నేను కూడా ఇందులోనే ఫిష్ చేసినప్పుడల్లా ఇందులోనే చేస్తాను. ఒక 2.5, ఎందుకంటే ఫిష్ కొంచెము స్మెల్ ఇది వస్తుంది కనుక కొంచెం మసాలా, ఆయిల్, కారం కొంచెం దట్టించే ఉండాలంటారు కదా, అది కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తానండి. 2 పావుల కంటే కొంచెం ఎక్కువనే వేస్తాను. 2 పావులు. చేపల కూర ఎట్లా వండినా ఏమంటే రుచిగానే ఉంటుందండి. నూనె వేడెక్కిందండి, కొంచెం పోపు విత్తనాలు వేస్తున్నాను. దీన్ని ఎర్రగా కాలనిద్దామండి. చిన్నగా వేసినప్పుడు ఒక్కొక్కసారి పేస్ట్ బట్టి చేస్తాను, కానీ ఈసారి చిన్నగా కట్ చేసి, ఇది కట్టర్తో కట్ చేసేసి వేస్తున్నాను. దీన్ని ఎర్రగా అయ్యేంత వరకు కాలనిద్దామండి. ఓకేనా? ఉల్లిగడ్డ కాలిందా అనేది కొంచెం ఎర్రగా అయితే ఇదేమవుతుందంటే మళ్ళీ అది ఉడికినప్పుడు అందులో స్మాష్ అయిపోతుంది. లేకుంటే ఉల్లిగడ్డలా కనిపించకుండా దీన్ని కొంచెం మంచిగా వేగితే ఇది అవుతుందండి. ఇప్పుడు అల్లం వేసుకుందాం. అల్లము 2 స్పూన్స్ అండి, కొంచెం ఫిష్ కర్రీ కదా, అల్లం ఎక్కువనే ఉండాలి. ఇది కూడా మంచిగా వేగనిద్దాము ఆయిల్లో. దాన్ని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేగనిస్తే కాలుతుంటుంది, మంచిగా వేగుతుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం, 1 స్పూన్ పసుపు. ఇది కూడా ఆయిల్లో ఇది అవుతుంటే బాగుంటుంది. ఈ మసాలాని ఏం చేద్దామంటే మిక్సీ పడదామండి, మిక్సీ పట్టి వేద్దాము. ఓకే, ఇదైంది కదండి. ఇప్పుడు ఇది వేసేద్దాము. కారము 1.5 స్పూన్. ఇది కొత్తగా ఇప్పుడు పట్టించింది కదా, నేను అదే ఇంట్లో చెప్పాను కదండి, ఇంట్లోనే పట్టిస్తాను నేను. అంత ధనియాల పొడి, పసుపు, కారము అన్నీ ఇంట్లోనే చేస్తానండి. ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే జర కారం కూడా నూనెలో ఉడికిన తర్వాత, ఎందుకంటే కొంచెం కారం ఇది అవుతుంది, తగ్గిపోతుంది ఆయిల్లో కొంచెంసేపు ఉడికితే. కారము ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుందండి. చూడండి ఎంత అలా. ఇప్పుడు ఇది వేసేద్దాం, టమాటా.
టమాటో, ఇది కూడా ఇది ధనియాల పొడి అండి. 2 స్పూన్నర వేద్దాంలేండి, ఎందుకంటే గ్రేవ్ అంత పెద్ద గ్రేవ్ పెట్టానండి, మీడియం ఇదిలో. చూసారండి మంచిగా సూపర్ ఉడికింది. కొంచెం అంటున్నట్టండి, ఏం కాదు. కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెంసేపు ఇందులో ఉడకని కారం అనేది ఓకేనండి. ఇప్పుడు సాల్ట్ వేసి తగినంత, ఇక 1 స్పూను స్పూన్నర, ఒక 2 మిర్చి, కొంచెం ఉడకనిద్దామండి. అప్పటిదాకా మనము మసాలా మిక్సీ చేసుకుందాం. చూద్దామండి, ఉడుకుతుంది చక్కగా. అది ఉల్లిగడ్డ టమాటా అంత ఉడికే వరకు ఇది చేసేసి ఇది కూడా వేసేద్దాం. మంచిగా స్మెల్ దానికి ఇది అవుతుంటుంది. టమాటా అది ఎంత ఉడికిందా లేదా చూపిన దగ్గర ఎంత సూపర్గా అవుదా. చూడండి ఎంత బాగా ఉడికిందో, చూసారా? సూపర్ ఉడికిందండి, మంచి స్మెల్ వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఇంకా కొంచెం సేపు ఉడికిద్దామండి. ఇప్పుడు కొంచెం పులుసు వేసి, ఎందుకంటే ఫిష్ వేసిన తర్వాత మనం చాలాసేపు ఉడికించదు కదండి, అందుకే ఇంకా కొంచెం సేపు పులుసు వేసి, చింతపండు పులుసు అండి. తగినంత. ఇందులో మామిడికాయలు కూడా వేస్తారు, కానీ నేను మామిడికాయ వేయడం లేదండి, ఓన్లీ పులుసు వేసే వండుతున్నా. ఇంకా ఉడికిద్దామండి, ఇంకా కొంచెంసేపు ఉడికిద్దాం. కొంచెం వాటర్ ఇద్దాం, దీంతో అన్నీ వేసాం కదా. ఓకే, చక్కగా ఉడికింది చూడండి. ఏదో ఈ గంట ఎందుకు పెట్టిగా కలపడం లేదంటే ఇది అవుతుందని. ఇప్పుడు ఫిష్ వేస్తున్నామండి. ఓకేనా, ఇది నేనేమో బాబు చాలా సన్నగా కట్టించుకొచ్చాడు, ఇది ఆయన వేసిస్తాను అండి. ఇవి ఇది కొంచెము ఆయన కట్టింగ్ వాళ్ళు కొంచెం సన్నగా చేశాడు. ఇది తొందరగానే ఇదైతే అండి, ఎక్కువసేపు ఇది కావు, తొందరగానే ఉడికిపోతాయి. మనం ఎక్కువసేపు పెట్టామనుకో ఇది అయిపోతాయి. ఇక గంటతో కలపొద్దండి, ఇక అందరికి తెలిసిన విషయమే, కానీ గంటతో కలపొద్దు. ఇక కొంచెం ఇది మంచిగా ఇలా అనడానికి బాగుంటుందండి ఇట్లా. అందుకే ఇది చేపల పులుసులకి అన్నట్టు ఇది చేస్తారు. ఇలా అంత మునిగేటట్టు ఇది చేసేసి, ఇక మనము ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, ఇట్లా పెట్టి కూడా ఉడికించుకోవచ్చు, ఇష్టము లేకుంటే మూత పెట్టుకోండి. కానీ ఇక ఓకేనా, ఉడకనిద్దాం ఇక. ఓకేనండి, ఫిష్ వేసినాం కదా, ఒక 5 minutes పెట్టేసి తీసి చూస్తే ఇలా ఉంది కొంచెం ఇట్లా. ఇప్పుడు మసాలా అది పౌడర్ చేసుకున్నాం కదండి, అది వేసేద్దాము. అంతా వేసి ధనియా పొడి ఫస్ట్ వేసినాం కనుక, ఇది గరం మసాలా అండ్ జీలకర్ర మెంతులదండి, ఇది పౌడరు. దాన్ని బట్టి కొంచెం తగ్గిద్దాము స్టవ్. చూడండి సూపర్
సూపర్ సూపర్ అండి. చూసారు తిక్కుగా వచ్చేసింది పౌడర్. ఇక ఇది కూడా కొత్తిమీర కూడా దాంతో సహా వేసేసి కొంచెం సేపు ఇది చేసి స్టవ్ తీసేద్దాం. ఓకేనా, మూత పెట్టేద్దాం. చూసారండి, అద్దరిపోయే కొరమీను చేపల కూర ఎలా ఉందండి? నైస్. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. వా, ఇవల్ల ఓకేనండి, ఇంకా స్టవ్ ఆపేద్దాము. సర్వ్ చేసుకుందాం. కొంచెం చేపల కూర రెడీ అండి. ఎంత బాగుంది చూడండి. గట్టిగానే ఉందండి, పీస్ గట్టిగానే ఉంది. ఇది చూడండి, ఇది ఫ్యాంటాస్టిక్. ఇది 1 kg పీస్. ఇది పీస్ చేప అండి, 1 kgది. ఇలా వాళ్ళు ఏంటంటే మధ్య మధ్యలో పీస్ చేసేసిండు ఆయన. మధ్య మధ్యలకు పెద్దగా ఉండకుండా మధ్యలో కూడా కొట్టాడండి ఆయన. ఏదా చూసారండి ఎంత బాగున్నదో. ఓకేనా, గ్రేవీ వేసేద్దామండి. చాలా చాలా నైస్గా ఉందండి. అంటే చూడటానికే కాదండి, స్మెల్ కూడా బడే వస్తుందండి మాకి. ఇక మీరు కూడా చెయ్యండి. ఇవాళ కంపల్సరీ తినాలంటానండి, ఎందుకంటే ఎప్పుడు ఉండవు, మా చిన్నప్పటి నుండి వింటున్నాను. ఈ ఈరోజే కదండి, ఈరోజు రేపు ఇది చేపలది మందేస్తారు. ఇదే మెర్గము అంటే ఉబ్బసము అలా ఉన్న వాళ్ళకి అది మంచిదని ఈరోజు చాలా మంది వెళ్ళి ఆ మందు వేయించుకుంటారండి. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందుకే ఫిష్ కర్రీ తినాలని అంటారు. చూసారా ఎంత బాగుందో? చూసారండి, కొరమీను చేపల కర్రీ ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఇదో చూడండి, నేను అన్ని ఉప్పు అంతా కరెక్ట్గా చూసానండి. ఉప్పు గినంతా బాగుంది, మసాలా అన్నీ ఇదో చూస్తున్నాను. చాలా బాగుంది. మీరు కూడా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఓకేనండి, బాయ్.